మహాపరిశుద్ధుడు మహోన్నతున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన శక్తి కలిగిన ఉన్నతమైన నామని బట్టి నా ప్రభు దినమందు ఇట్టి రీతిగా మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మిమ్మల్ని కొని ఆడుకొనుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీకు వందనాలు. మీ దయలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, నీ సన్నిధిలో ఇట్టి రీతిగా మీకు ప్రభువా మరి పెట్టుకునే భాగ్యం మాకు దయచేసినందుకే మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువా, ఎంతో ఉన్నతమైన దేవుడు ప్రభువా. నాయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు నా తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతివి కనుక నాయన ప్రభువా, మీ వంటి గొప్ప దేవుడు మాకు ఎవరు లేరు ప్రభువా. మీరు ఒక్కరే ఏకైక దేవుడుగా మాకుండి నా ప్రభువా, నా తండ్రి, మమ్మల్ని ఆదరిస్తూ కనికరిస్తూ ప్రేమిస్తూ నాయన మీ దయలో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నాయన ఈ దినాన్ని మాకు ఇచ్చిన విధానం కొరకు మీకు వందనాలు. మిమ్మల్ని పాడి స్తుతించి కొనియాడటకు ప్రభువా, నాయన వాక్య విధానంలో ప్రభువా, నాయన చేయించినటువంటి ప్రభువా నీ బిడ్డలను ప్రభువా, మీరు నాయన మీ యొక్క మిస్సులు చాటును మరుగుపరిచి ప్రభువా, మాకు కావాల్సిన వర్తమానాలు మీరు దయచేయండి. దాసుల ద్వారా నాయన మీ ఆత్మతో నింపి వాడుకొనమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, వినే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి. వాక్యం ప్రకారం జీవించుటకు ప్రభువా మంచి బుద్ధిని మాకు గ్రహింపుని శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్కులను బట్టి ప్రభువా మేము నెమ్మది వేసుకుంటూ దాని ద్వారా నా ప్రభువా మేము మేలు పొందొచ్చు నా ప్రభువా, నేను స్తుతించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మీ సన్నిధి మాతో ఉంచండి. ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకొంచు. నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నాయందు, ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింపని కృపణీయము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, నా క్రీస్తు నిమిత్తం హింసింపబడినన్, నా సొంత జనమే నన్ను ద్వేషించినను, అన్నవలే హృదయము కుమ్మరించి, అన్నవలే హృదయము కుమ్మరించి, ప్రార్థించి జయం పొంద నేర్పుము నా దేవా, ప్రార్థించి జయం పొంద నేర్పుము నా దేవా. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, నిందకు నా హృదయము బ్రతలయెను, ఓదార్చి కరుణించే వారే లేరు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, ఆదరణ ధైర్యము పొందే కృపనిమ్ము, ఆదరణ ధైర్యము పొందే కృపనిమ్ము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, శోధనలో నేను ప్రవేశింపకుండాను, మేల్కొని ప్రార్థించే శక్తి నాకియుము. ఐహిక విచారము సుఖ స్థితిని విడచి, ఐహిక విచారము సుఖ స్థితిని విడచి, మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను, మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు, కన్నీళ్లతో మహారోధ
యేసుని వలె ఆత్మను నాకిమ్ము ప్రభు యేసుని వలె ఆత్మను నాకిమ్ము ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి పరిశుద్ధులు తమ పరుగు ముగించగా రాకడ సూచనలనవాడుచుండగా దేహ విమోచనకై మూల్గుచు ప్రార్థించి దేహ విమోచనకై మూల్గుతూ ప్రార్థించి నీ మహిమలో నేను కనబాడు నిమిత్తం నీ మహిమలో నేను కనబాడు నిమిత్తం ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి ప్రార్థన దీపము వెలిగించు నాయందు ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా పోరాడి ప్రార్థింపని కృపణీయుము ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, visions of rapture now best on my side. Angels descending, bring from above echoes of mercy, whispers of God. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story,
యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పునరుద్ధాన దినము మనం ఇలా ఆన్లైన్లో కూడుకోవడానికి దేవుడు చూపిన కృపకి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. ఈ దిన ఆరాధనకై మనము 34వ కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. వాక్యంలో సెలవిచ్చినట్టుగా యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలంటే మనము మొదట ఆయనని రుచి చూచి ఎరగాలి. గత వారము అటుపోయిన వారం కూడా మనము 63వ కీర్తన 145వ కీర్తన దావీదు దేవుడికి ఎంత సన్నిహితుడో మరియు అనుదినము దేవునికి ఎలా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో మనము ధ్యానించాం. దావీదు తన స్థితి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుణ్ణి అనుదినము స్తుతిస్తూ ఉండేవాడు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి అనుభవించాడు కనుక. యూ వుడ్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ టు సీ హిస్ గుడ్నెస్. యెహోవా ఉత్తముడని తెలుసుకోవాలంటే మనము మొట్టమొదటిగా ఆయనని రుచి చూచి ఎరగాలి. మనము ఎన్నోసార్లు ఎంతోమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, నన్ను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చాడు, అనారోగ్యంగా ఉంటే నన్ను స్వస్థపరిచాడు, ఆత్మీయంగా కృంగిపోయి ఉంటే నన్ను లేవనెత్తాడు, లేక కుటుంబ సమస్యల్లో ఉండి నన్ను బయటికి తీసుకొచ్చాడు అని ఎన్నో విధాలుగా మనము సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. ఆ సాక్ష్యాలను బట్టి మనం హృదయంలో పెట్టుకొని మనం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కొంతకాలము అవి మన హృదయంలో ఉన్నా కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత వాటిని మనము మర్చిపోతూ ఉంటాం. మనము దేవుడు చేసిన మేలులను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోము, మనకి అవి గుర్తురావు. కానీ మనము ఎప్పుడైతే మనము పర్సనల్గా మనంతట మనము దేవుణ్ణి ఎప్పుడైతే అనుభవిస్తామో ఆయనని మనము రుచి చూసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. అనుదినము మనము దేవునికి దగ్గరగా ఉంటే మనము ఆయనని అనుభవించగలుగుతాం. ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన కృపా సత్యములను అనుభవించగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనకి కాపుదల, నడిపింపు, నెమ్మది, సమాధానము, క్షమాపణ, జ్ఞానము అన్నీ దయచేస్తూ ఉన్నాడు అనుదినము. మనము ఆయనకి దగ్గరగా ఎప్పుడైతే ఉండి మనము ఆయన రెక్కల కింద ఆశ్రయం తీసుకుంటామో ఆయనని మనము ఇంకా నమ్ముచు ఆయనకి దగ్గరగా ఉండవచ్చు. ప్రతి విషయంలో ఆయన వైపు పరిగెత్తుతూ ఆయన వైపు చూచి మనము ఆయనపై ఆధారపడి ఉండాలి. ఆధారపడి ఉన్నప్పుడైతే మనకి ఆయన చేసే మేలులు అనుదినము మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే గత వారమంతా దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని ఆయన కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భయంకర దినాల్లో, ఈ వైరస్ దినాల్లో ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఉన్నారు. మనం వారికన్నా మంచి వారం అని కాదు, కానీ కేవలం ఆయన కృప. అందుకు మనము అనుదినము ఆయనకి స్తుతులు చెల్లించాలి. అలాగే భక్తులు ఇంకా ఎన్నో విధాలుగా ఆయన దయాళుడని, ఆయన కృప కనికరము గల దేవుడని వివరిస్తూ ఉన్నారు. మనం మొదటి దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్టయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇంకా కీర్తనల గ్రంథము 105వ వచనంలో చూసినట్టయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఇంకా 107వ కీర్తన 8వ వచనంలో చూసినట్టయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మనము ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనుదినము మనల్ని పోషిస్తూ మనకు కావాల్సినవన్నీ దయచేస్తూ మనకి ఏ కొదువా లేకుండా ప్రభువు మనకి ఈ భయంకర దినాల్లో కూడా ఆయన కృప మనకి మెండుగా ఉంచాడు. మనము ఆయనకి నమ్మకంగా లేకపోయినా కానీ మనము మంటివారం అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు.
మనము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టయితే దేవుడు అంటున్నాడు కదా, మనము మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు తెలుసు మనము నమ్మకస్తులము కాదని, మనము ఆయనని మర్చిపోతాము, ఆయన చేసిన మేలుని గుర్తుండవను ఆయన ఎరిగి ఉన్నాడు. మనం మంటివారమని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండి ఆయన మనపై ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. కృపని చూపించడమే కాకుండా దేవుడు మనము యోహాను గ్రంథము 10వ అధ్యాయము 14-15 వచనంలో చూసినట్టయితే, జాన్ చాప్టర్ 10 verse 14-15లో చూసినట్టయితే, నేను గొర్రెల మంచి కాపరిని, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అంటున్నాడు. ఆయన మన మంచి కాపరి అయి ఉన్నాడు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూడండి, దేవుడు ఆయన మన మంచి కాపరి అయి ఉన్నాడు. ఒక కాపరి తన గొర్రెల్ని ఎలా ఎరుగునో ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మనల్ని ఎరిగి ఉండడమే కాకుండా దేవుడు తన ప్రాణాన్ని మనకి అర్పించి ఉన్నాడు. ఆ ఒక్క విషయం చాలు, ఆయన మనకిచ్చిన ఆ రక్షణకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. అనుదినము మనము ఈ రక్షణని ఎందుకు మనం అర్హులము కాము దీనికి, అయినా కూడా మనల్ని ఆయన తన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. అందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ భయంకర దినాల్లో మనము దేవునికి సన్నిహితులుగా ఉండి ఆయనని పరిపూర్ణంగా ఆయనని మనము అనుభవించాలి. ఆయన వి నీడ్ టు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఆయన ఉత్తముడని మనము రుచి చూచి ఎరగాలి. సర్వశక్తి గల తండ్రి, కృపగల దేవా యేసయ్యా, మాకిచ్చిన ఈ మంచి దినానికై నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలోంచి నీ కృపలో భద్రపరుస్తున్న విధానానికై నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఉన్నారు. మేము వారికన్నా మంచి వారమని కాదు, కానీ కేవలం నీ కృప వల్లే ప్రభువా మేము సజీవ లెక్కలో ఉన్నాం. దేవా, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా నువ్వు ఉత్తముడని తెలుసుకోవాలంటే మేము నిన్ను రుచి చూచి ఎరగాలి తండ్రి. అనుదినము నీకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని దయచేయండి మాకు. నీ వాక్యానుసారంగా మేము నడిచే విధానము మాకు దయచేయండి తండ్రి. అనుదినము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి. నీపై ఆధారపడి నీ వాక్యానుసారంగా నడిచే ఒక మాదిరిగా ఉండే మనుషులుగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. దేవా, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా నువ్వు దయగలిగిన దేవుడవు. నీ కృపా సత్యములు నిత్యము ఉండును ప్రభువా. దేవా, నువ్వు ఎంత మంచివాడువి. నిన్ను అనుదినము మేము అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో నీ వాక్యానుసారంగా మేము ముందు నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఎందరైతే ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు వారిని ఆత్మీయంగా మీరు వారిని లేవనెత్తండి. ఎవరైతే ఈ భయంకర దినాల్లో చెదిరిపోయి ఉన్నారో మీరు వారిపై మీ ఆదరణ వారిపై చూపండి తండ్రి. మీరే వారికి ఆశ్రయదుర్గంగా ఉండండి తండ్రి. మీ సన్నిధి వారితో తోడుగా ఉంచండి. ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. Who am I that the Lord of all the earth would care to know my name, would care to feel my heart? Who am I that the bright and morning star would choose to light the way for my ever-wandering heart? Not because of who I am, but because of what you've done. Not because of what I've done, but because of who you are. I am a flower quickly fading, here today and gone tomorrow. Wave dust in the ocean,
Vapor in the wind, still you hear me when I'm calling. Lord, you catch me when I'm falling. Hold me who I am. I'm yours. I'm yours. Who am I that the eyes that see my sin would look on me with love and watch me rise again? Who am I that the voice that can't see would call out through the rain and calm the storm in me? Not because of who I am, but because of what you've done. Not because of what I've done, but because of who you are. I am a flower quickly fading, here today and gone tomorrow. Wave tossed in the ocean, vapor in the wind, still you hear me when I'm calling. Lord, you catch me when I'm falling. You've told me who I am. I'm yours. Not because of who I am, but because of what you've done. Not because of what I've done, but because of who you are. I am a flower quickly fading, here today and gone tomorrow. Wave tossed in the ocean, vapor in the wind, still you hear me when I'm calling. Lord, you catch me when I'm falling. You've told me who I am. I'm yours. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ఈ ఆదివారం శుభాభినందనలు తెలియజేస్తున్నా. దేవుడిని ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాలను ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవునికి సమీపంగా, దేవునిలో ఏరుపారి జీవించడానికి ప్రతిదీ కూడా దేవుని బిడ్డల పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఎంతో ప్రయాసతో కూడి మరి మన పిల్లలు దీన్ని రికార్డ్ చేసి మన సంఘం బలపరచుట కొరకై ప్రయాసపడుతూ ఉండగా, మరి ఆ ప్రయాస వృధా కాకుండా మనం అందరం కూడా దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని వాక్యాన్ని విని బలపరచబడాలని, ప్రత్యేకంగా దేవునిలో ఏరుపారి జీవించాలని కోరుకుంటున్నా. మరి మనము దేవుని వాక్యం చెప్పబడినట్లుగా కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మనలో ఎవడునూ లేడు అని చెప్పబడుతూ ఉన్నది. మరి దేవుడు అనుమతి లేకుండే ఈ భూమి మీదకి వైరస్ రాలేదు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనము ప్రత్యేకించబడి ఈ యొక్క దినాలలో దేవుని నామము కొరకు బలంగా దేవునిలో ఎదగాలని దేవుని ఏర్పాటని తలంచుచున్నా. మరి నేటి వాక్య ధ్యాన నిమిత్తమై ప్రత్యేకంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనము ధ్యానం చేద్దాం. మరి అది వీలైతే బైబిల్ తీసి చూడండి, చదవండి. ఈ ఒకవేళ వీలైనప్పుడు మీరు ఇది రీవైండ్ చేసుకొని
వీలైతే చదివి దేవుని వాక్యాన్ని బలంగా అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా. అక్కడ రాయబడ్డటువంటి మాటలు మనం ధ్యానం చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. మరి ముఖ్యంగా 6వ వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎందుకంటే ఎక్కువగా కృపనిచ్చును అనే మాటలు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు ప్రభువా. మేమందరము ప్రభువా ఈ రీతిగా నీ సన్నిధిలో ఆరాధించలేకపోయినప్పటికీ ప్రభువా, ఆయా గృహాల్లో ఉండి నీ మాటలు వినడానికి, నీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు. వెతుకు నాయన, సాతాను మా యొక్క మనసులో అటు ఇటు ప్రభువా గలిబిడి చేయకుండా మనస్ఫూర్తిగా మీ మాటలు వినడానికి సాయం చేయమని మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అయోగ్యుడైన నన్ను, అల్పుడైన నన్ను, దీనికి పనికిరాని నన్ను ప్రభువా నీ ఆత్మ చేయనింపి మీ బలమైన మాటలు మాకు అందించి మమ్మల్ని ప్రభువా బలపరిచి నీ ఆత్మ నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మరి ఇక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి, నేటి దినాల్లో మరి దేవునికి లోబడి ఉండుట అనేటువంటిది గొప్ప మాట. మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసినట్లయితే మనం రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడుతున్నది. మీ యొక్క దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములు. ఈ దినాల్లో చాలామంది ఈ మాటను చెప్పబడుతుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇవి మనం మొదటి మాటే చెప్పుకుంటున్నాం. కానీ వారి పాపములను, చెడు మార్గాలు విడిచి వారు మరి పాపమును క్షమించబడాలని మొదటిగా మనం కోరుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనవలు ఆలకించేవాడిగా ఉన్నాడు. అయితే నేటి దినాల్లో తమను తాము తగ్గించుకోవడానికి, దేవునికి సమర్పించుకోవడానికి చాలామంది ఆచార రీతిగా, లేకపోతే అదేదో చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనేటువంటి మాట కాకుండా యాకోబు పత్రికలో దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడితే ఆయన గొప్ప కార్యాలు చేశాడు. దీనికి సాదృశ్యంగా నేను కొన్ని బైబిల్లో ఉన్నటువంటి దైవజనుల్ని రెఫరెన్స్గా చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 19-20 అధ్యాయాల్లో దైవజనుడైనటువంటి ఏలియా గురించి చెప్పబడుతూ ఉన్నది. దైవజనుడైన ఏలియా గొప్ప దైవజనుడు. ఆయన ఆ యొక్క 16వ అధ్యాయం నుంచి మనం కానీ గమనించినట్లయితే ఆ దైవజనుడు దేవునికి సమర్పించుకొని, దేవుని మాట విని, దేవునికి లోబడి ఎలా జీవించాడో మనము ఈ సమయంలో గమనించవచ్చు. దైవజనుడు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన ఆ ఇశ్రాయేలీలు ప్రజలు, ఆ రాజులు చెడుతనాన్ని చేస్తూ తన ప్రజలు చెడు మార్గాల్లోకి నడవడానికి రాజులు కారణమయ్యారు. ఆ ధన్య దేవతల తట్టు తిప్పబడి పాపం చేస్తూ విచ్చలవిడిగా పాపం, ఒకరికంటే ఒకరు కాంపిటీషన్లో ఆ యొక్క దేశ ప్రజలు పాపం చేయడానికి రాజులు కారణమవుతూ ఉన్నారు. అయితే ఆ గొప్ప దైవజనుడు వర్షం కురవకూడదు, మంచైనా వర్షమైనా కురవకూడదు అంటే
ఆ దైవజనుడు మాటలను బట్టి వర్షం కురవలేదు. అయితే అలాంటి గొప్ప దైవజనుడు అక్కడ ఆ 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మరి బయలు ప్రవర్తన, మరి ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారని కోపం వచ్చింది. అయితే ఇంకా 17వ అధ్యాయంలోకి వస్తే ఆ దైవజనుడిని పోషించడానికి ఒక విధవరాలు అక్కడ ఏర్పాటు చేయబడింది. అంతకుముందు కాకోలం ఆయనకు భోజనాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత విధవరాలు స్త్రీ ఆయన పోషిస్తూ ఉన్నది. అయితే ఆయన పోషించబడ్డానికి దేవుడు ఎంతో గొప్ప ప్లాన్ కడిగి దేవుని యొక్క ఆలోచన చొప్పు నడుస్తూ వచ్చాడు. అయితే ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఆ విధవరాల కుమారుడు చనిపోతే ఆ విధవరాల కుమారుడిని కూడా లేపడానికి ఈయన ప్రార్థన చేసి ఆ కుమారుని యొక్క ప్రాణం తనలోకి వచ్చిందని చెప్పిన ఆ వాక్య భాగంలో చెప్పబడుతూ ఉంది. ఇంకా మనం అనేక విషయాలు అక్కడ గమనించినట్లయితే ఆయన మరి ఆ యొక్క బయలు యొక్క ప్రవక్తలను ఆయన 18వ వచనంలో మనం చూస్తే ఆయన బయలు ప్రవక్తలను 450 మంది బయలు ప్రవక్తలను చంపడానికి ఒక బలిపీఠం కట్టించి దేవునికి రోషం కలిగినటువంటి దైవజనుడిగా ఉండి ఆ యొక్క బలిపీఠం మీద దేవుని అగ్ని వచ్చి ఆ బలి పశువును దహించులాగా ఆయన ప్రార్థన చేశాడు. అలాంటి గొప్ప ప్రార్థన అప్పుడు ప్రాణం పోయిన వారిని తీసుకుని రాగలిగిన ప్రార్థన ఆయనలో ఉన్నది. తర్వాత కరువు పరిస్థితుల్లో దేవుడు పోషించగలిగిన ప్రార్థన ఆయన ఉన్నది. మరి ఆయన ఇంకా అనేకమైనటువంటి గొప్ప దేవునితో సాన్నిహిత్యం కలిగి దేవునితో మాట్లాడుతూ దేవునితో అనుదినం కూడా ఆయన సాన్నిహిత్యాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తున్న ఆ గొప్ప దైవజనుడికి ప్రాణభయం కలిగింది. నేటి దినాల్లో మనం కలిగి ఉన్నటువంటి అదే ప్రాణభయం ఆయన కూడా ఆ దినాల్లో కలిగి ఉన్నాడు. ఆయన ఏంటిదంటే అక్కడ చెప్పబడు మరణాపేక్ష కలిగిన వాడై ఆ 19వ అధ్యాయము ఆ యొక్క 3వ కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని తన ప్రాణము కాపాడుకుంటూ పోయి యూదా సంబంధమైన బేష్బాకు చేరి అచ్చట ఉండమని తన దాసుని చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాడు. అంత గొప్ప దైవజనుడికే ప్రాణభయం కలిగింది. నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నాం, ఈ వైరస్ వల్ల ఒక ప్రధానులను లేరు, రాష్ట్రపతులను అందరికీ సంభవిస్తూ ఉన్నది. కానీ ఆ దినాల్లో దైవజనులు కూడా ప్రాణభయాన్ని కలిగి మెట్టుకి ఏది ఏమైనప్పటికీ కూడా అంత గొప్ప దైవజనుడు ఆ బదిరీ వృక్షం కింద వెళ్ళి పడుకున్నప్పుడు ఏం చేశాడంటే దేవుని దూత వచ్చి దైవజనుడిని లేపినప్పుడు దైవజనుడిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆయన మరణాపేక్ష కలిగి వెళ్ళాడు. అక్కడ మనం గమనించినట్లయితే అయితే యెహోవా దూత ఆయన 6వ వచనం పైన మనం గమనించినట్లయితే 5వ వచనం అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు లేచి చూచినప్పుడు ఆ యొక్క కట్టెలు కాల్చబడిన అప్పము నీలబుడ్డి కనిపించింది. ఆ అప్పము తిని నీళ్లు తాగి ఆయన మరలా నిద్రపోతున్నారు. ఈ దినాల్లో మనం చేస్తున్న పనే ఆ దినాల్లో ఏలియా కూడా చేశాడు, తింటాం నిద్రపోతు. మరలా 2వ మారు దేవుని దూత వచ్చి నీ ప్రయాణానికి మించిన శక్తి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది, నువ్వు లేచి నువ్వు సిద్ధపరచుకోమని చెప్పాడు. కానీ మరణాపేక్ష కలిగిన దైవజనుడు ఎందుకు ఎక్కడికి ఎప్పుడు అనేటువంటి మాట అడగలేదు. అది దేవునికి సమర్పించుకోవడం, దేవునికి లోబడ్డం అంటే అది. ఆయన మరణాపేక్ష కలిగి వెళ్ళాడే కానీ దేవుని దూత వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి పోవాలి అనేటువంటి చెప్పినప్పుడు అతను తను తాను సిద్ధపరచుకొని 40 దినాలు పగలు రాత్రు భోజనం లేకుండా ప్రయాణం చేస్తాడండి. అది ఆ 19వ అధ్యాయం మీరు గమనించినట్లయితే అక్కడ అనేకమైనటువంటి విషయాలు మనం కింద దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉంటాడు. ఏలియా చనిపోవటం దేవుని ఉద్దేశం కాదు, దేవుని బిడ్డలు నశించుట దేవుని ఉద్దేశం కాదు, దేవుని సేవకులు నశించుట దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఆ సమస్యల్లో ఆ ఇబ్బందుల్లో ఒక గొప్ప ప్లాన్ మన కొరకు సిద్ధపరిచున్నాడు. అది ఏలియాకు తెలియకపోవచ్చు, ఆయన దీర్ఘదర్శి అయి ఉండొచ్చు, కానీ
దేవుడు ఒక గొప్ప ఉద్దేశానికి ఆయన ప్రాణం ఏంటంటే ఆ యెజబెలు ఆ బయలు ప్రవక్తలను చంపినప్పుడు కోపం కలిగి ఒక వర్తమానం పంపిస్తారు, రేపటి ఈ దినానికి నిన్ను చంపుతానని. అయితే ఆయన చనిపోతాననే భయంతో వెళ్ళాడే తప్ప దేవునికి దూరంగా వెళ్ళాలని కాదు. కానీ దేవుడు కూడా మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుని దాసుడు ఒక గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అయితే అక్కడ ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో, తన దేవదూత వచ్చి చెప్పాడో, ఆయన 7వ వచనం, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబవళ్ళ ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. చూడండి, ఎక్కడ కూడా దేవుని క్వశ్చన్ చేయలేదు. మనం అడుగుతూ ఉంటాడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాకెందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకెందుకు కలిగింది, ఈ వేదన నాకెందుకు కలిగింది, ఈ భయంకరమైన పరిస్థితులు నాకెందుకు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ దైవజనుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఆయన దేవుని దూత చెప్పిన మాట ప్రకారం వెళ్ళి, అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని ఏలియా పట్ల కలిగి ఉన్నాడు. అది ఏమిటిది అంటే మనం తర్వాత గమనించినట్లయితే గొప్ప రోషం కలిగిన వాడు దేవుని జనుల పట్ల, దేవుని దేశం పట్ల, దేవుని బిడ్డల పట్ల. ఇశ్రాయేలు దేశంలో పాపము విస్తరిస్తూ ఉంది, రాజులు పాపం చేస్తూ ఉన్నారు. అయితే మహారోషము కలిగి, ఆ మాటలు ఉంటాయి చూడండి, మనం గమనించినట్లయితే ఆ 14వ వచనం, మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉన్నాను. మహారోషము కలిగిన వాడు. ఎందుకు అంటే దేవుని బిడ్డల పట్ల బాగు చేయాలని మహారోషం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలు దేశం దేవుని కొరకు జీవించాలని మహారోషం కలిగి ఉన్నాడు. నేటి దినాల్లో ఈ పరిస్థితుల్లో మనము కూడా ఈ దైవజనుడు కలిగిన మహారోషాన్ని మనము కూడా కలిగి ఉండాలి. దేవుని కొరకు, దేవుడు నీ పట్ల నా పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు చూడండి, 14వ, అందుకు అతడు ఇశ్రాయేలు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతికి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉన్నగా వారు నా ప్రాణం తీటుకై చూస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశమును హజాయేలునకు పట్టాభిషేకము చేయము. దమస్కునకు పోయి నువ్వు దానిలో ప్రవేశి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయి, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకం చేయి, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్యెహోలిన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. నీకు మారుగా ఇంకొక శిష్యుని తయారు చేయాలి, సిరియా దేశం మీద రాజును అభిషేకించాలి, ఇశ్రాయేలు మరి ఇంకా అక్కడ ఆ దేశం మీద ఆ రాజును అభిషేకించాలి. ఈయన దగ్గర ఎంతో పని ఉన్నది, దేవుని కొరకు చేయవలసిన పని. అయితే దేవుడు ఆ ప్రవక్త చనిపోవట, ఆ ప్రవక్త మరి మరణించుట దేవుని ఉద్దేశం కాదు. కానీ దేవుడు నేటి దినాల్లో ఆయనకు లోబడాలి. అది ఆయన చెప్తుంది. మీ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి ఆ 6వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మీరు దేవునికి మనం ఏం చేయాలి, ఆయనకు మనల్ని అప్పగించుకోవాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. లోబడాలండి, లోబడి ఉంటే సాతాన్ని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు. లోబడి ఉంటే ఆయన అదే 5వ వచనంలో ఉంటుంది, ఎక్కువ కృపను ఇచ్చును అని దేవుని మనకి ఈ దినాల్లో అత్యధికమైన ఆయన కృప కావాలి. నేటి దినం వరకు మనం క్షేమంగా భద్రంగా దేవుల్లో భద్రపరిచాము అంటే అది ఆయన గొప్ప ఉచితమైన కృప. ఎక్కువ కృప చూపాడు కనుకనే నీవు నేను భద్రపరచబడ్డావు. ఆయన మనల్ని ఎంతో దృష్టి ఉంచిన దేవుడు కనుక ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకొని ఆయనకు లోబడేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. లోబడే స్వభావం, లోబడాలి. లోబడకపోతే చాలామంది నేను
లేకపోతే నా పరిస్థితులు నాది అనేటువంటి స్వభావాన్ని కలిగి దేవుని యొక్క లోబడేటి స్వభావాన్ని కోల్పోతూ ఉన్న ఈ దైవజనుడు దేవుని దూత ఏదైతే చెప్పాడో, దేవుని మాట ఏదైతే చెప్పాడో అది చేయడానికి తాను మహారోషము కలిగినటువంటి దైవజనుడుగా ఉన్నాడు. మహారోషం, గొప్ప రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తున్న ఈ దైవజనుడు దేవునిలో ఎలా జీవించాడు? ఎలీషాని ఆయన సిద్ధపరిచాడు. ఎలీషా ఈయనకంటే గొప్ప దైవజనుడిగా తయారు. అనేకమైన విషయాలు దేవుడు భద్రపరిచి ఉంచాడు. అయితే దేవుడు తన కృపను మన కొరకు భద్రపరిచిన దేవుడు. ఆయన కృప చూపుటకు మానని దేవుడు. ఆయన శాశ్వతమైన కృపతో మనల్ని భద్రపరిచే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆయనకి లోబడి మనం ఆయనకి సమర్పించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, ఆయన ప్రార్థన చేయనప్పుడు అది మనం గమనించినట్లయితే ఆయన అంట లోకాసు వార్త 22వ అధ్యాయం, లోకాసు వార్త 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 22:28లో లోకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో గమనించినట్లయితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నా శోధనలో నాతో కూడా నిలిచున్న మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించును, నా రాజ్యములో లూకాసు వార్త 22:28లో మనం గమనిస్తే మీరు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి నీ చిత్తమైతే 42వ వచనంలో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. ఇదండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడయ్యుండి కూడా తండ్రికి తన్ను అప్పగించుకుంటున్నాడు, లోబడుతూ ఉన్నాడు. ఇది లోబడే స్వభావం. తండ్రి నీ చిత్తం నాయన, అది నా ఇష్టం కాదు, నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించాడు. నన్ను ఏర్పాటు చేసిన పని కొరకు నన్ను వాడుకో, నన్ను ఏర్పాటు చేసినటువంటి బలిపశువుగా నువ్వు నీ ఇష్టం నాయన, నువ్వేం చేస్తే దానికి నేను లోపడతాను. శారీరకంగా ఆత్మీయంగా తన తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన తండ్రి నీ చిత్తమైతే ఆయన ఎదిరించలేదండి, కానీ సాతాన్ని ఎదిరించాడు. అదే మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో గమనించినట్లయితే ఆయన 4వ అధ్యాయంలో చూసినట్లయితే సాతాన్ని ఎదిరించాడు. లూకాసు వార్తలో ఉంటుంది, మరి మనం గమనించినట్లయితే ఆయన సాతాన్ని ఎదిరించాడు. అది సాతాను వెళ్ళిపోయింది, కానీ మనము దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి నా తండ్రి నీ చిత్తమే, నీ ఇష్టమే కనుక నెరవేర్చు అని చెప్పాడు. అది మనం దేవునికి లోబడ్డమండి. దేవుని కుమారుడుగా ఆయన యేసు ప్రభు వారే తాను దేవునికి అప్పగించుకుంటూ తండ్రికి లోబడుతూ దేవుని చిత్తానికి తాను అప్పగించుకుంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనం దేవునికి అప్పగించుకోవాలి, లోబడాలి. భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, కుమారుడు తండ్రి ప్రేమించాలి, భార్య భర్తకు లోబడిలాగిన భర్త భార్యను ప్రేమించాలి. ఆ రీతిగానే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం ఆయనకు లోబడాలి, ఆయనకు మనల్ని అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన తన శాశ్వతమైన కృపతో మనం ప్రేమించేవాడు. చూడండి, అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గొప్ప మాటలు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 54వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ గొప్ప మాటలు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహాద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతని. ఎంత గొప్ప దేవుడండి! మన కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించుకున్నాడు. సో మనము మన దేవునికి మనల్ని అప్పగించుకుంటున్నామా? ఆ నిత్య కృపతో నేను వాత్సల్యత చూపే దేవుని కొరకు నీవు అప్పగించుకుంటున్నావా? ఈ మాటలు నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈ మాటలను విశ్వసిస్తూ ఉన్నావా? నేటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన వాత్సల్యతకు నీవు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి.
ఇంకా ఆ 10వ వచనంలో అంటాడు, 54వ అధ్యాయం 10, పర్వతములు తొలగిపోయినను మెట్టులు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీయందు జాలిపడుచున్న యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాలి చూపు దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. నీవు నమ్ముచూ ఉన్నావా? ఆ గొప్ప దేవుడు నీ పట్ల జాలి చూపుతూ ఉన్నాడని, నీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని, నిత్య ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడని నీవు నమ్ముచూ ఉన్నావా? నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? అయితే నేనే ఈ సమయంలోనే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, లోబడు. దేవునికి లోబడితే, ఆయన మాట వింటే ఆయన నీకు నీ ఎడల కృప చూపే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనం అనేక విషయాలు మనం గమనించినట్లయితే అది 55వ అధ్యాయంలో కూడా ఉన్నది. 55వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, చెవి ఎగ్గిన వద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఏం చేస్తూ ఉన్నాడు? నేను మీతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. అదేంటిదంటే, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతాను. నమ్ముచూ ఉన్నావా? దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా? దేవునికి నీవు సమర్పించుకుంటూ ఉన్నా. గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు. ఆయన వర్షము కురవమంటే కురిసింది, అగ్ని వచ్చి దహించుగాకంటే బలి పశువును దహించి వేసింది. ప్రాణం ఆ బాలునిలోకి ప్రాణం వచ్చుగాక అంటే ప్రాణం వచ్చింది. అంత గొప్ప దైవజనుడి మారు మాట్లాడకుండా దేవుని దూత చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన మాటకు లోబడి పలాని చోటకు వెళ్ళమంటే వెళ్ళాడు, పలానిది చేయమంటే చేశాడు. మనమేం చేస్తూ ఉన్నాం? దేవునికి వ్యతిరేకంగా లోబడే స్వభావం మనలో ఉంటే, లోబడని స్వభావం మనం కలిగి ఉంటే ఆశీర్వాదాలు రావండి. దేవుని ప్రేమ మనలోకి రాదు, దేవుని కృప మనలోకి రాదు. ఎక్కువగా మామూలు కంటే ఎక్కువ కృప కావాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా దేవుని కృప కావాలి. అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థత కావాలంటే ఎక్కువ కృప కావాలి. ఇబ్బందుల్లో ఉన్నామంటే ఆ ఇబ్బందుల్లో విజయం పొందాలంటే మనకి ఎక్కువ కృప కావాలి. ఆ ఎక్కువ కృపను, ఆ శాశ్వత ప్రేమను మనం పొందాలంటే తను తాను ఏ రీతిగా యేసు ప్రభువారు తన తండ్రికి అప్పగించుకొని తన ప్రాణం పెట్టుటకు తను తాను, అయ్యా నీ ఇష్టం, నీ చిత్తం నెరవేర్చమన్నాడు. ఆ రీతిగానే మన ప్రభువుకు మనల్ని అప్పగించుకొని, అయ్యా నీ చిత్తము, నీ ఇష్టము, నువ్వేది చెబితే అది చేయటానికి, నువ్వేది చేయొద్దంటే అది చేయకుండా ఉండటానికి మనము ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకొనుటకు మంచి పాత్రగా, తగిన పాత్రగా మనల్ని వాడుకుంటూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేటి దినాల్లో మరి మనం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు దేవుడు ఈ ఇబ్బంది నుంచి తొలగించట్లేదంటే, దేవుడు నీకు నాకు గొప్ప పాఠాన్ని నేర్పించి, దేవుని బిడ్డలైన వారు మొదటగా లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా 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 ఎక్కువ కృప పొందుటకు దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, అదే అంటున్నది 54వ అధ్యాయం 8వ వచనం, నిత్యమైన కృపను నీకు వాత్సల్యతను చూపుదురు, అది నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు, నీ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమకు లోబడాలి, అప్పగించుకోవాలి, ఆయన శాశ్వత కృపకు నిన్ను అప్పగించుకోవాలి. ఆయన యొక్క వాత్సల్యతకు నువ్వు అప్పగించుకుంటే నీవు గొప్ప దీవెనకరమైన కుటుంబంగా, సంఘంలో బలమైన విశ్వాసిగా, సమాజంలో బలమైనటువంటి ఒక క్రైస్తవ కుటుంబంగా ఎదుగుటకు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ రీతిగా మనము సిద్ధపరచుకొని దేవునికి నమ్మకంగా జీవించుటకు మనము సిద్ధపరచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న మాటలను బట్టి దేవుడు మరి మన హృదయాల్లో ఫలించులాగున దేవుని కొరకు మనం సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య,
మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప మాటలను బట్టి ప్రభువా, లోబడి ఉండుడి, సాతాను ఎదిరించుడి, అప్పుడు వారు మీ వద్ద నుంచి పారిపోతాడని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. వీటన్నిటికీ శ్రేష్టమైంది నాయన, ఎక్కువగా మేము మీ కృప పొందాలని, మీ శాశ్వతమైన ప్రేమకు మేము వారసులు కావాలి. దావీదుకు చూపిన కృప మా పట్ల మీరు చూపాలని నాయన మాకు మీరు ఆజ్ఞిస్తూ ఉన్నారు, సెలవిస్తూ ఉన్నారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు. మేము వాటిని త్రోసివేయక నాయన, వాటిని తృణీకరించక నాయన, వాటిని వెలివేయక నాయన, మేము ఆహ్వానించి మీ మాటలు విని మీకు లోబడే గొప్ప మనసు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా ప్రభువా, మీరు మా కొరకు రక్తం కార్చిన దేవుడు నాయన. కానీ మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు నాయన, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, మిమ్మల్ని మీరు నా తండ్రికి అప్పగించుకున్నారు నాయన. మీ చిత్తమైతే అని చెప్పారు నాయన. మేము కూడా ఆ గొప్ప మాట, మీ చిత్తము, మీ చిత్తానికి లోబట్టుకు మమ్మల్ని సిద్ధపరచమని. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా, ఇంకా మా జీవితాలు ఏ లోపం ఉన్నదో, ఏ అవిధేయత ఉన్నదో, ఏ అక్రమం ఉన్నదో ప్రభువా, మేము వాటన్నిటిని విడిచిపెట్టి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకొని, మీ మాటకు లోబడి మిమ్మల్ని ప్రభువా మమ్మల్ని అప్పగించుకొని మీకు లోబడే స్వభావం మా అందరికి అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఆయన, ఆ కుటుంబాలని దీవించమని. ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో మీరు ఎరుగుదురు నాయన. వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించి మా ప్రభువా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఇంతవరకు మీరు భద్రపరిచారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇక ముందు కూడా భద్రపరచబోతున్నారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ కృపకు దీవెనకు యోగ్యులుగా చేయమని ప్రభువా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించు ప్రభువా. మీ దీవెనకు అప్పగిస్తూ మీరే వారిపై మీ కృపను కృంభరించమని, మీ దయగలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తను తాను ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించుకొని ఆయన ప్రేమలో, ఆయన శాశ్వత కృపలో వర్ధిల్లే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాగ్దానముల్ నాలో నెరవేరన్, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానముల్ నాలో నెరవేరన్, విమోచించి నాకిచ్చితివే. పాడేదను, ప్రహర్షింతును, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా,